ఈరోజు మనము క్రీమీ స్ట్రక్చర్‌తో మన ఇంట్లో ఉన్న పాలతో సగ్గుబియ్యం వేసి యమ్మీగా మన ఇంట్లో ఉన్న ఫ్రూట్ సలాడ్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చిక్కని పాలు 3 గ్లాసులు తీసుకున్నానండి. 3 గ్లాసులు మనము ఇలాగ మూకుడు పెట్టుకుని స్టవ్ మీద మరిగించుకుందాము. మనకు ఏవైతే ఫ్రూట్స్ వేసుకుందామో ఫ్రూట్స్ కట్ చేసుకుందాము. నేను యాపిల్, ద్రాక్ష, దానిమ్మకాయలు, అరటిపళ్ళు వేసానండి. మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అవైలబుల్లో ఏముంటే అవన్నీ వేసుకోవచ్చు. తీపిగా ఉన్నవన్నీ వేసుకుంటే ఈ ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంటుంది. ఇలా ద్రాక్ష పళ్ళు ఇలా మయానికి కట్ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఒక వంతు పాలు మరిగిన తర్వాత 4 స్పూన్లు చిన్న సగ్గుబియ్యం వాష్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఫుల్ 4 స్పూన్లు షుగర్ కూడా వేసుకున్నానండి. షుగర్ వేసుకుని కలుపుకొని ఇది చల్లారిన తర్వాత మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ వేసుకోవాలి. వేడి మీద అస్సలు వేసుకోకూడదు. ఇవి చల్లారిన తర్వాత నేను కట్ చేసుకున్న ఇలా యాపిల్ ముక్కలు, ద్రాక్ష పళ్ళు ముక్కలు, అరటిపళ్ళు, దానిమ్మ గింజలు వేసుకొని కలుపుకున్నానండి. ఇది చిక్కగా అయిందని కాచి చల్లార్చిన ఒక హాఫ్ కప్ పాలు కూడా వేసి కలిపాను. చాలా బాగుందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మన ఇంట్లో ఉన్న పాలతో మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో క్రీమీ టెక్స్చర్తో ఫ్రూట్ సలాడ్ రెడీ.